हरिः आ ब्रह्मा विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
కార్యక్రమ పరిచయ పత్రం. Forum for Truth Seekers. సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమ అద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ రహస్య సత్య సూత్రము వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ ఇన్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ధ్యాన్. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 178వ పాఠము 26/8/2024 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రిన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలములోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగములో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచములోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథముండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రిన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రిన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రిన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రిన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రిన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, O hidden light shining in every creature, O hidden love
embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. ఈ వన్నెస్ మీద ఆధారపడి మొత్తం కార్యక్రమం జరుగుతుంది. మొత్తం సృష్టి అంతా అదే జరుగుతుంది. ఎక్కడ ఏదైనా కానీ వన్నెస్ వన్నెస్, ఏకత్వం ఏకత్వం. రెండు ఉన్నది ఏకత్వము కాబట్టి. ఇంకా ఎటువంటి సిద్ధాంతాలు, ఎటువంటి మతాలు, ఎటువంటి శాస్త్ర పరిశోధనలు ఎవరు ఎట్లా ఎన్ని చేసుకున్నా, ఎన్ని మాట్లాడుకున్నా దానికేసే ఏకత్వం కేసే వెళుతూ ఉంది. దానికేసి వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మనం అనేకత్వంలో ఉండడం. అనేకత్వం ఎవరయ్యారంటే మళ్ళీ ఏకత్వం అయింది కాబట్టి. మనం మొదటి స్టాంజాలోని 9వ శ్లోకంలో ఉన్నాం. దాంట్లో చెప్పిన విషయాలను వివరించుకుంటున్నాం. ఇక్కడ ఏమైందంటే 9వ శ్లోకం ఏంటి? 9వ శ్లోకం 2 భాగాలుగా ఇవ్వబడింది. మొదటి భాగం, బట్ వేర్ వాజ్ ది డాంగ్మా when the alaya of the universe, the soul as the basis of all anima mandi, was in paramartha. విశ్వాత్మ పరమార్థలో ఉండగా ఇంకా డాంగ్మా అన్నది ఇంకెక్కడ ఉంది. ఇంకా డాంగ్మా అంటే మనం 8వ శ్లోకం చివరిలో చూసాము. 8వ శ్లోకంలో దాని గురించి వివరించుకున్నాం. డాంగ్మా అంటే ఎవరు? 3వ కన్ను తెరుచుకున్నవాడు. తెలుసుకునేవాడు ప్రళయ స్థితిలో మహదాకాశమందు గాఢ సుషుప్తిలో ఎరుకలేని తెలియని స్పృహలో లేని స్థితిలో ఉన్నందున జీవ చైతన్య స్పందనము తెలియబడనప్పటికీ మహదాకాశమందంతటా సర్వత్రా సర్వవ్యాపకత్వంతో ఏదైతే వ్యాపించి ఉన్నదో దాని అందంతటా స్పందిస్తున్న జీవ చైతన్య స్పందనమును 3వ కన్ను తెరుచుకున్న వికసించిన దివ్య చక్షువు కలవారు మాత్రము ఎరుకతో దాని స్పర్శను అనుభూతి చెందుతున్నారు. అంతవరకు బాగుంది. చక్కగా మనం మొదటి స్టాంజాలోని మొదటి శ్లోకం నుంచి వరుసగా చూసుకుంటూ వస్తే ఇంతవరకు చక్కగా సరిపోయింది. అయితే ఇప్పుడు ఈ ప్రశ్న వచ్చింది. మొత్తం గాఢ సుషుప్తిలో ఉండగా విశ్వాత్మగా మొత్తం కరిగిపోగా, ఈ సమస్త విశ్వము విశ్వాత్మగా ఉండిపోగా, లయస్థితిలో ఉండగా, ప్రళయ స్థితిలో ఉండగా, ఇంకా ఈ డాంగ్మా ఎక్కడి నుంచి వస్తుంది? డాంగ్మా కూడా ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయి ఉంటుంది కదా. అట్లా లేదు ఇక్కడ అని దాని గురించి మనం వివరించుకోవటం జరుగుతుంది. వన్ లైఫ్ అనేది ఏదైతే ఉందో, ఇప్పుడు మనం ప్రెసిడెంట్ ఇచ్చినటువంటి ప్రెసిడెంట్ ద్వారా నింపబడిన యూనివర్సల్ ప్రేయర్ లో ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్, వన్ లైఫ్ అనేది వైబ్రెంట్ గాను ఉంటుంది. ప్రళయం మన సృష్టి స్థితిలో ఉన్నట్టుగానే ప్రళయ స్థితిలో కూడా అది వైబ్రెంట్ గానే ఉంటుంది. కాబట్టి దాని ద్వారా అది ఉంటుంది అనేది చెప్తున్నారు.
It is a mistake of those who know nothing of the universality of the occult doctrines from the very cradle of the human races. అంటే మనం ఇప్పుడు ఏమవుతుందంటే ఒక క్రమ పద్ధతిలో వెనక వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలని ముందు వాళ్ళు దాన్ని మెరుగుపరుస్తూ వస్తూ ఉంటారు. ఏదైనా మెరుగుపరచడం. అది తప్పుడు సిద్ధాంతమైన తప్పుడు సిద్ధాంతం అంటే ఏకత్వానికి వ్యతిరేకంగా ఉన్నది. ఒకటి నుంచి అనేకత్వం వచ్చింది అన్నదానికి వ్యతిరేకం ఉన్నది. ఎందుకంటే అనేకత్వంలో ఉండగా ఈ అనేకత్వమే మనకు కనిపిస్తుంది కాబట్టి ఈ అనేకత్వానికి సంబంధించే సిద్ధాంతాలు తయారు చేయబడుతుంటాయి ఒక ఒక భాగంగా. అట్లా కాకుండా ఆ మూలాన్ని దర్శించి మూలమే ఏకత్వమే అనేకత్వముగా రూపొందింది అన్న విషయాన్ని మనం వాళ్ళకి అందిస్తుంటారు, కొంతమంది ద్వారా అందింపబడుతుంటుంది. ఇప్పుడు ఈ రెండు సిద్ధాంతాల మధ్యన కొంత ఘర్షణ జరుగుతూ ఉంటుంది. అదే ఆస్తికత్వం నాస్తికత్వం అన్నట్టుగా. ఆస్తికులు నాస్తికులు ఒక పక్కన ఉన్నారు, మొత్తాన్ని దర్శిస్తూ ఏకత్వానుభూతితో ఉన్న వాళ్ళు మహర్షులు ఒక పక్కన ఉన్నారు. ఈ రెండింటి మధ్యన సమన్వయం సాధిస్తూ వాళ్ళు ఉన్నారు. గుప్త సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో మొత్తం విశ్వానికి సంబంధించి మనం ఏది చెప్పినా కానీ విశ్వం మొత్తానికి సంబంధించింది. ఇప్పుడు మనం మామూలుగా ఏదైనా సిద్ధాంతం తయారు చేస్తే ఈ భూలోకంలో కూడా ఒక భాగానికి సంబంధించిందిగా ఉంటుంది. భూలోకం మొత్తానికి సంబంధించిందిగా కూడా కాకుండా భూలోకంలో మళ్ళీ 7 విభాగాలుగా ఉంది కదా మనకి. అంటే సత్యలోకం దాకా, ఈ భూలోకం నుంచి సత్యలోకము దాకా 7 ఉపవిభాగాలతో ఉన్నటువంటి ఈ భూలోకం అనే 7వ భాగం భూలోకానికి సంబంధించిన భూలోక విభాగంతో మాత్రమే ఈ సిద్ధాంతాలన్నీ తయారు చేయబడుతూ ఉంటాయి. అంతవరకే అంతకు మించి ముందుకి రావడం అనేది అంటే అది సూక్ష్మంగా ఉండాల్సినది ఉంది కాబట్టి వీళ్ళకి అది ఆ గుప్తంగా ఉన్న సిద్ధాంతాలు అవి మొట్టమొదటి నుంచి మానవాళి ఆవిర్భావం జరిగినప్పటి నుంచి లక్షల సంవత్సరాలు ఎన్నెన్నో మానవ జాతులు ప్రభవించినాయి. మరలా అవి లయమైపోయి మరలా కొత్త జాతులు వస్తున్నాయి. ఇట్లా వచ్చినప్పుడల్లా ఏదో ఒక సిద్ధాంతం, గుప్త సిద్ధాంతాలు వస్తూనే ఉన్నాయి. యూనివర్సాలిటీ ఆఫ్ డాక్టరీన్స్ మొత్తం విశ్వానికి సంబంధించిందిగా. కానీ వాటిని తెలుసుకోకుండా నో నథింగ్, దానికి సంబంధించి ఏమీ తెలియకుండా కొంతమంది ఏంటి ఫ్రమ్ ద వెరీ క్రెడిల్ ఆఫ్ ద హ్యూమన్ రేసెస్ అండ్ ఎస్పెషల్లీ సో ఆఫ్ దోస్ స్కాలర్స్ who reject the very idea of a primordial revelation. ఇప్పటి స్కాలర్స్, పండితులు ఎప్పుడు ఉంటారు పండితులు, వాళ్ళు ఈ యూనివర్సాలిటీ ఆఫ్ డాక్టర్ని అంటే విశ్వం మొత్తం ఒకటిగా ఉన్నది అన్న దాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని త్రోసిపుచ్చుతూ వీళ్ళు ఉన్నారు. దానికి సంబంధించిన సిద్ధాంతాలు ఏమున్నా సరే వాటిని నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తూ త్రోసిపుచ్చుతూ వాటిని అంగీకరించకుండా ఉన్నవాళ్ళు వాటిలో ఇంకా ప్రధానమైన విషయం ఏంటి, టు రిజెక్ట్ ది వెరీ ఐడియా ఆఫ్ ఎ ప్రైమార్డియల్ రెవల్యూషన్, టు టీచ్ దట్ మూల పదార్థం ఒకటి మూలానికి సంబంధించింది,
మొత్తానికి సంబంధించింది మొత్తము ఎక్కడి నుంచి అయితే వస్తుందో, ఎక్కడ స్థితి చెందుతుందో, మళ్ళీ ఎక్కడ లయమైపోతుందో, ఎవరి నుండి ఇదంతా వస్తుందో, ఎవరు దీనిని స్థితి చెందిస్తున్నారో, ఎవరు దీనిని లయం చేసుకుంటున్నారో, అక్కడ మూలస్థానం దగ్గర అదేమైతే చెప్తోంది, ఈ మొత్తం కలిపి దట్ ద యానిమమ్ అండి, ఆర్ ద వన్ లైఫ్ ఆర్ యూనివర్సల్ సోల్. విశ్వాత్మగా వన్ లైఫ్, జీవముగా యానిమమ్ అండి. మూడు ఒకే అర్థాన్ని ఇచ్చేవి. విశ్వాత్మ. విశ్వాత్మ అన్న దేని ద్వారా మనకు తెలుస్తుంది? ప్రైమార్డియల్ రెవల్యూషన్. రెవల్యూషన్ అంటే తెలియబడటం, అంటే బహిరంగం చేయటం. బహిరంగం చేయడం అంటే అంతకుముందు ఎలా ఉంది? నిగూఢంగా, గుప్తంగా, బయటికి తెలియకుండా ఉంది. దాన్ని బహిరంగపరచడం. దేని ద్వారా? యానిమమ్ అండి, వన్ లైఫ్, యూనివర్సల్ సోల్ అన్న విషయం ద్వారా మొత్తం ఒకదానికి సంబంధించింది. ఒకటే ఇన్నిగా మారుతుంది, ఒకటే అలాగా ఉంటుంది, ఒకటే దాన్ని మళ్ళీ తనలోకి లయం చేసుకుంటుంది. సముద్రము అలలాగా. అలా సముద్రం కన్నా భిన్నముగా ఉండదు, కానీ సముద్రంలో నుంచే వస్తుంది. అది కాసేపు ఉంటుంది, సముద్రంలోకే వెళ్ళిపోతుంది. ఎల్లప్పుడూ ఉండేది సముద్రం. అలాగే ఎల్లప్పుడూ ఉండేది నిశ్శబ్దం. దాంట్లో నుంచి శబ్దం వస్తుంది, సముద్రం నుంచి అల వచ్చినట్టుగా. మళ్ళీ ఆ శబ్దం కాసేపు ఉండి కరిగిపోతుంది నిశ్శబ్దంలోకి. ఎల్లప్పుడూ ఉండేది నిశ్శబ్దం. ఎల్లప్పుడూ ఉండేది చీకటి. దాంట్లోంచి వెలుగు ఇలా బయటకు వస్తుంది. సముద్రం నుంచి అల వచ్చినట్టు, నిశ్శబ్దం నుంచి శబ్దం వచ్చినట్టు. మరలా కొంతసేపు ఉండి చీకటిలో కరిగిపోతుంది, చీకటిగా మారిపోతుంది. అలా సముద్రముగా మారిపోతుంది, శబ్దము నిశ్శబ్దముగా మారిపోతుంది, వెలుగు చీకటిగా మారిపోతుంది. మనకేంటంటే చీకటి కనపడనే భౌతికమైనటువంటి చీకటిగా ఉన్నది మనకి కనపడకుండా ఉంటుంది కాబట్టి అది అజ్ఞానము అని దాన్ని సూచిస్తూ వెలుగుని జ్ఞానముగా మనం చెప్పుకుంటూ ఉంటాము. కానీ వాస్తవంగా ఏంటంటే ఉన్నది చీకటి. ఆ చీకటి చప్పు చీకటి. సరే, అట్లాగా ఉన్నదాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడున్నటువంటి పండితులు, స్కాలర్స్. వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే వాళ్ళకి ఎంతవరకు కనిపిస్తుంది? భౌతికంగానికి సంబంధించి మాత్రమే. అంతవరకే వాళ్ళు ఆలోచించడం, అంతవరకే వాళ్ళకి అందటం ఉందా. వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ ఈ విశ్వానికి సంబంధించిన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, యూనివర్సాలిటీ ఆఫ్ డాక్ట్రైన్స్, విశ్వం మొత్తానికి సంబంధించిన ఏకత్వానికి సంబంధించిన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అది వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు. To teach that animam andi, the one life or universal soul, was made known only by Anaxagoras. Anaxagoras అనే ఒక ఆయన ఉన్నారు. ఆయన పైథాగరస్ లాగానే గ్రీక్ ఫిలాసఫర్. ఆయన కన్నా ముందు ఆయన గ్రీక్ ఫిలాసఫర్ అనక్సగోరస్. గొరస్ అంటే పైథాగొరస్ అంటే ఇది పీఠము. గొరస్ అంటే ఏంటంటే గ్రీక్ భాషలో పీఠము. పైథాగరస్ అన్నది వ్యక్తి పేరు కాకుండా ఒక పీఠము పేరు అనమాట. మనకు ఆశ్రమాలు ఉన్నాయి, ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క పేరు ఉంటుంది.
ఆ ఋషికి ఆ పేరుతోనే ఆ ఋషిని పిలవడం జరుగుతుంటుంది. అట్లాగే ఇది పైథాగరస్ అసలు పేరు వేరేగా ఉంటుంది. ఇది ఆ పీఠము, ఆ పీఠానికి సంబంధించిన వ్యక్తి అన్నట్టుగా పైథాగొరస్ అనే పేరు ఉంటుంది. అలాగే అనగ్జగొరస్ ఆర్ డ్యూరింగ్ హిస్ ఏజ్. అంటే ఈయన దీన్ని మళ్ళీ ప్రథమంగా మళ్ళీ ఎక్కడో మర్చిపోయిన దాన్ని, మరుగున పడి ఉన్నదాన్ని ప్రస్తుత ఆధునిక పండితులు ఏదైతే చేస్తున్నారో సిద్ధాంతాలు, దానికి వ్యతిరేకంగా ఆ ఉన్నదాన్ని యూనివర్సాలిటీ ఆఫ్ డాక్ట్రిన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే యూనివర్సల్ సోల్, విశ్వాత్మ అన్నదాన్ని మళ్ళీ ఈయన దాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడన్నమాట. మళ్ళీ ఆ మర్చిపోయిన దాన్ని అది జ్ఞాపకం చేశాడు ఈయన. ఈయన కాలంలో ఇంకా మిగతా వాళ్ళు కూడా కొంతమంది ఈయన అనుసరించిన వాళ్ళు దీనికి మరలా అది ప్రాధాన్యత సంతరించుకునేటట్టు చేశారు. This philosopher brought the teaching forward simply to oppose the two materialistic conceptions on cosmogony of Democritus. ఇది నిరంతరం జరిగే సంఘర్షణలాగా ఉంటుంది మనకి. ట్రూ మెటీరియాలిటీ, పూర్తిగా భౌతిక స్థాయిలో కూరుకుపోవటం. అట్లా కూరుకుపోయిన ప్రతిసారి మరలా ఆధ్యాత్మికతతో అది సమన్వయం చేసుకునేటట్టుగా, సమతూకంలోకి వచ్చేటట్టుగా అది చేయడానికి ఎవరో ఒకళ్ళు బయలుదేరుతారు. బయలుదేరి ఇది గుప్తముగా, నిగూఢముగా ఉన్న ఆ సృష్టికి సంబంధించిన విషయాల్ని దర్శించి మరలా ప్రజాబాహుళ్యం ముందు వాటిని ఉంచుతూ ఉంటారు. పూర్తిగా మెటీరియలిస్టుగా, భౌతికవాదులుగా మారిపోకుండా. భౌతికవాదం ఉండాలి, దాంతోపాటు ఆధ్యాత్మికత, ఆధ్యాత్మికత భౌతికత రెండు సమన్వయంతో ఒకదానికొకటి పరిపూరకంగా సమతూకంతో ముందుకు సాగుతూ ఉండాలి. ఈ ఎనక్సిగరస్ గురించి కొంత విషయం తెలుసుకున్నాను. ఇది మనకి డాక్టర్ మన లా ఆఫ్ కంపాషన్ అన్న దాంట్లో దివ్య ధర్మానికి సంబంధించిందిగా ఉంటుంది. అది డాక్టర్ గా వచ్చినప్పుడు, అంటే సృష్టిలో, వ్యక్తి సృష్టిలో అది పనిచేస్తున్నప్పుడు లా ఆఫ్ కంపాషన్, అది డాక్టర్ ఆఫ్ టూ పాత్స్, సీక్రెట్ పాత్, ఒకటి అమృతయానము, ఒకటి ప్రత్యేక యానము. సీక్రెట్ పాత్, ఓపెన్ పాత్, ఇట్లా రెండు మార్గాలుగా ఉంటుంది. ఇట్లా మనకి పూర్తిగా భౌతికతకి ప్రాధాన్యత వహిస్తూ ఇంకా ఆధ్యాత్మికత అడుగంటిపోయే పరిస్థితి ఏర్పడింది. అదే భగవద్గీతలో మనకి చెప్పబడిన జ్ఞానయోగంలో శ్లోకం, యదా యదా హి ధర్మస్య గ్లానిః భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడైతే ఇట్లాగా ధర్మజ్ఞాని అంటే రెండిటి మధ్యన సమతూకం చెడుతుందో, పూర్తిగా భౌతికవాదం, పూర్తిగా ఆసురీ శక్తి ప్రాధాన్యత వహిస్తుందో, అప్పుడు మరలా దాన్ని సమతూకంలోకి తీసుకురావడానికి
ఆ ధర్మాన్ని పునఃప్రతిష్ఠితం చేయటం కోసం ఈ మొత్తానికి సంబంధించిన వాడు ఎవరున్నారు? ఆయన అవతరించి భూలోకానికి అవతరణ అంటాం. అంటే ఆయనకి పుట్టుకతో పని లేదు. పుట్టుక జన్మము లేనివాడు. కానీ ఇక్కడ ఈ భూలోకానికి సంబంధించి ఇక్కడ జరుగుతున్న విషయాలకి ఆ 2 శక్తుల్ని సమన్వయం చేయటం కోసం సమతూకంలోకి తేవడానికి అవతరిస్తూ ఉంటారు. అట్లాగా అవతరించిన వాడే రాముడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు మనం తరువాత ఒక 5000 సంవత్సరాల క్రితం ద్వాపర యుగం చివరిలో ఒక్కొక్క యుగం చివరిలో ఒక్కొక్కళ్ళు వస్తుంటారు. ఎందుకంటే యుగం చివరికి వచ్చేటప్పటికల్లా మొత్తం ఇక గతి తప్పుతుంది అన్నట్టుగా అయిపోతుంది. మొత్తం మురికంతా పేరుకుపోయినట్టు అయిపోతుంది. అంటే రోజు మనం ఇంట్లో ఊడుస్తూ ఉంటాం. రోజు శుభ్రం చేసుకుంటాం ఉదయం పూట లేచి. అట్లాగా చేసుకుంటా వెళ్ళినప్పుడు కొన్నాళ్ళకి అంటే ఒక కొన్ని నెలలకో, ఒక సంవత్సరానికో మొత్తం మళ్ళీ దుమ్ము పట్టినట్టుగా అంతా అశుభ్రంగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. మురికితో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడేం చేస్తాం మనం? ఒక రోజు ప్రత్యేకంగా కార్యక్రమం పెట్టుకుని దాన్ని మొత్తాన్ని శుభ్రం చేస్తాం. ఆ మురికినంతా తొలగించేస్తాం. అట్లా అట్లా ఎందుకు చేసాం? సంవత్సరానికి ఒకసారి లేకపోతే ఒక కొంతకాలమైన తర్వాత అంటే ఆ పేరుకుపోవటం. ఎప్పటికప్పుడు జాగ్రత్తగానే శుభ్రం చేసుకుంటున్నాం. ఏ రోజుకి ఆ రోజు చేసుకునే పని చేస్తున్నాం. అయినప్పటికీ కొంత మిగిలిపోతూ ఉంటుంది. ఆ మిగిలింది అలాగ అది పెరుగుతుంది. దేనికైనా గానీ మనకి సృష్టిలో ఉన్న విషయం ఏంటి? అభివృద్ధి. అది మంచా, చెడా, పాపమా, పుణ్యమా ఇయన్నీ లేదు. ఉన్నది ప్రారంభమైంది అంటే అది అభివృద్ధిలోకి వచ్చేస్తుంది. అభివృద్ధి చెందటం. అట్లాగా మనం కొద్ది కొద్దిగా వదిలాం రోజుకి. ఇది అలాగ మొత్తం పేరుకుపోయింది. మురికంతా పేరుకుపోయింది. ఇక అది చూసి మనం 1, 2 రోజులు ఇక అదే పని మీద ఉండిపోతాం. పూర్తిగా ఇక. మొత్తం దాన్ని శుభ్రం చేయటం. అట్లాగా యుగం ముగిసేటప్పటికల్లా పూర్తిగా మొత్తం వదిలివేయబడిందంతా అదంతా కంప్లీట్‌గా ఏమైపోతుంది? అభివృద్ధి చెంది ఆసురి శక్తి పూర్తిగా ప్రాధాన్యం వహిస్తుంది చివరికొచ్చేటప్పుడు. అప్పుడు సమతూకం దెబ్బతింటుంది. ఇంకప్పుడు తప్పనిసరిగా అది మానవుల వల్ల సాధ్యపడే అంశంగా ఉండదు. దాన్ని సమతూకంలోకి తేవడం. అంటే మనం ఏదో ఒక గంటలో ఊడ్చేసి శుభ్రం చేసేటానికి అవకాశంగా ఉండదిక. ప్రత్యేకంగా 1, 2, 3 రోజులు కార్యక్రమం పెట్టుకుని అదంతా ఒక ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఒక ఇద్దరు, ముగ్గురు కలిసి అట్లా అందరూ కలిసి చేయాల్సినంత పని అయిపోతుంది. అట్లాగే ఈ సృష్టికి సంబంధించి, ఈ భూలోకానికి సంబంధించి ఆసురి శక్తి పూర్తి ప్రాధాన్యత వహిస్తుంది. ఇంక అప్పుడు అది మన చేతుల్లోకి ఉండదు. మానవాళి యొక్క చేతుల్లో. అప్పుడిక ఈ మొత్తానికి సంబంధించి ఎవరున్నారు? ఆ దైవం. ఆయన ఇక భూలోకానికి అవతరించి మనందరమునేమో కంపల్సరీగా తప్పనిసరిగా మనము జన్మ తీసుకోవటం ఉంటుంది. ఆయనకు మాత్రం అవసరాన్ని బట్టి జన్మించటం ఉంటుంది. ఇట్లా ఆ ధర్మజ్ఞాని ఏర్పడినప్పుడు వాళ్ళు అవతరిస్తూ ఉంటారు. అట్లా అవతరించిన వాడే మనం శ్రీకృష్ణ పరమాత్మ. ఆయనది ఇవాళ రేపు 2 రోజులు కూడా మనం పుట్టినరోజు వేడుకగా చేసుకుంటున్నాం. అంటే వాళ్ళకి జన్మలు లేనప్పటికీ ఒక సమయంలో, ఒక కాలంలో వ్యక్తమై కొంత పని చేసి దాన్ని సమతూకంలోకి తీసుకువచ్చి మరలా అదృశ్యమైపోతుంటారు.
ఆయన గురించి మనం రేపు కొంత వివరించుకుందాం. ఇప్పుడు ఏంటంటే మనం ఇట్లా రకరకాలైన సిద్ధాంతాలు వస్తుంటాయి. రకరకాలైన సిద్ధాంతాలు ఆధిపత్యం వహిస్తూ ఉంటాయి, ప్రాధాన్యత వహిస్తూ ఉంటాయి. కొన్ని సిద్ధాంతాలు మరుగున పడిపోతుంటాయి దీని యొక్క ధాటికి తట్టుకోలేక అన్నట్టుగా. యూనివర్సాలిటీ ఆఫ్ డాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఏకత్వమే అనేకత్వంగా మారింది, జలమే మంచుగడ్డగా మారింది అన్న విషయము ప్రాధాన్యత వహించదు. ఇక అలాగా వహిస్తే ఏమవుతుంది, మనందరము ఒకటికి సంబంధించిన వాళ్ళము అన్న దాంట్లోకి అది నిరంతరము ఆ భావన కదులుతూ ఉంటుంది మనలో. కానీ అట్లాగా కలవనీయకుండా, అట్లా కలగనీయకుండా ఆ భావం, మనం అనేకులం, భిన్నత్వం చెందిన వాళ్ళం, ఒకళ్ళకొకళ్ళకి సంబంధం లేని వాళ్ళం. ప్రకృతి దానంతటిగా అలా వస్తున్నాయి అంతే ఇక అన్నట్టుగా ఇక్కడ వరకే ఈ భౌతికవాద సిద్ధాంతాలు బాగా ప్రాధాన్యత వహిస్తాయి. అంటే ఆసురి శక్తి యొక్క ప్రాధాన్యం పెరగటంతో ఈ భౌతికవాద సిద్ధాంతం బాగా పెరిగిపోతుంది. అటువంటి సమయంలో మళ్ళా ఇలా సిద్ధాంతాలు మళ్ళీ వాటికి ప్రాచుర్యం కల్పిస్తూ భౌతికవాదం పెరిగిపోకుండా మరలా. అందుకే కదా మనం సీక్రెట్ డాక్టర్ని వచ్చిందని చెప్పుకుంటున్నాం. సీక్రెట్ డాక్టర్ ఎందుకు వచ్చింది? శాస్త్రం అత్యంత వేగంతో వెళ్ళిపోతుంది. భౌతికవాదం, శాస్త్రం అంటే వాళ్ళు అసలు ఇంత అద్భుతమైనటువంటి సృష్టి గురించి చెప్పాల్సిన వాళ్ళు, సృష్టిలోని రహస్యాలు వాళ్ళకి అవగతం అవుతున్నాయి. ఎంత అత్యద్భుతంగా ఏర్పాటు ఉందో ఇక్కడ వాళ్ళకి తెలుస్తుంది. అయితే అదేమైంది, ఇది మనం దాని గురించి తెలుసుకోవటానికి ముందరే అక్కడ ఏర్పాటు చేయబడి ఉంది. ఏర్పాటు చేసిన దాన్ని మనం తెలుసుకుంటున్నాం. మనం వెళ్ళేటప్పుడు కల్లానే ఇల్లు కట్టేసి ఉంది, నిర్మాణం జరిగిపోయి ఉంది. ఒక పెద్ద ఫ్యాక్టరీ సిద్ధంగా ఉంది, అంతకు ముందే అది రెడీగా ఉంది. దాని నుంచి తయారవుతూ ఉన్నాయి, తయారయ్యే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తయారవుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ బయలుదేరి ఇదంతా కనుక్కుంటూ ఇవి మనం కనుక్కుంటున్నాము అన్నట్టుగా అక్కడ పరిమితమైనటువంటి దాంట్లోకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఈ విషయం ఉంది అని సైంటిస్ట్ ఏం చేయాలి, అతను కనిపెట్టిన మరుక్షణం ఆ విశ్వానికి ఈ అంతకు ముందే ఎవరైతే అంతకు ముందే అది ఉంచబడి ఉంది అంటే ఎవరు అక్కడ ఉంచాలి. ఆ ఉంచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కృతజ్ఞత మొట్టమొదటిగా మనం సమర్పించాల్సిన అవసరం ఉంది. అది ఆ కృతజ్ఞత అన్న విషయము సైన్స్ దగ్గర లేదు. కనుక్కుంటూ వెళుతున్నాం, మేము ఇవన్నీ తెలుసుకుంటున్నాం, ఏముంది ఇక్కడ ఏం లేదు అన్నట్టుగా. ఈ రోజున మనం ఇంత ఆధునిక సౌకర్యాలతో చంద్రమండలం మీదకి ఉపగ్రహాలని ప్రయోగించి మిగతా గ్రహాల మీదకి అక్కడ ఉన్న విశేషాలు భౌతికంగా వెళ్ళి మనం తెలుసుకోగలుగుతున్నామంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ చోట్లో ఉన్నటువంటి రహస్యాలని తెలుసుకునే కదా ఇవన్నీ చేస్తున్నాం. మరి అవన్నీ అంతకు ముందే అక్కడ ఉన్నాయి కదా, మన ఈ చోటు అంతకు ముందే ఉంది కదా, మనం కళ్ళు తెరిచేటప్పటికే చోటు ఉంది అక్కడ. ఎవరు పెట్టారు అక్కడ చోటు, ఎలాగొచ్చింది అక్కడికి? కాబట్టి అంతకు ముందే ఇది ఏర్పాటు చేయబడి ఉంది. ఆ ఏర్పాటు చేయబడిన దాంట్లో కొంత మనకు అర్థమవుతుంది అన్నది ముందు ఎవరు చేశారో చేసిన వాడికి కృతజ్ఞత, థ్యాంక్స్ అని మనం మొదలు పెట్టాలి. పరిశోధనలు ఏదైనా కానీ ఇవన్నీ చెప్పుకుంటున్నాం మనం. ఇలాగా గ్రంథాన్ని పఠిస్తున్నాము, అధ్యయనం చేసుకుంటున్నాం. ఎలా అధ్యయనం చేసుకోగలుగుతున్నాం? మనకు అంతకు ముందు గ్రంథాన్ని రాసి మనకు అందుబాటులోకి ఉంచారు.
కాబట్టి ఆ రాసిన వాళ్ళు ఎలా రాయగలిగారు? వాళ్ళకి ఆలోచన అందితే రాశారు. మరి ఎవరు అందించారు ఆలోచనని? ఎక్కడి నుంచో వచ్చింది ఆలోచన. ఎట్లాగొచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో ఆలోచన. ఎవరు రప్పించారో ఆలోచన. వాళ్ళకి కృతజ్ఞత మనం తెలియజేస్తూనే మనం ఈ గ్రంథాన్ని పఠించుకుంటున్నాం మనం. అధ్యయనం చేసుకుంటున్నాం. మనం దాన్ని వివరించుకునేటప్పుడు ఎన్నెన్నో విషయాలు చర్చలోకి వస్తున్నాయి. ఎన్నెన్నో విషయాలని అవన్నీ మనకి జ్ఞాపకం చేసేటట్టుగా ఎవరో ఏదో శక్తి చేస్తోంది. కాబట్టి అదంతా మనం వాటికి కృతజ్ఞత తెలియజేస్తూ మనం ఇదంతా చెప్పుకుంటూ ఉన్నాం. ఇట్లా మొట్టమొదటిగా ఏంటంటే కృతజ్ఞత ఉంటే అప్పుడేమయ్యేది? భౌతికతకి వచ్చేది కాదు. కానీ అట్లాగా లేకుండా మరి ఆసురి శక్తి అట్లాగా ఉండదు. ఆసురి శక్తి తను ప్రాధాన్యత వహించేటట్టుగా, తను ఆధిపత్యం వహించేటట్టుగా ఉంటుంది. నేనే అంటే మనం దేహానికి పరిమితమైన వాళ్ళం. అదే ఆధ్యాత్మికత నేను అనుకోండి, ఈ యూనివర్స్ మొత్తానికి సంబంధించింది వస్తుంది. విశ్వాత్మ వస్తుంది. ఒక ఆత్మగా మాట్లాడుతున్నాం. దేహానికి పరిమితం అయిపోయి దేహాత్మగా మాట్లాడుతున్నాం ఇక్కడ. దానివల్ల ఏమైంది? కోటాను కోట్ల ఆత్మలు ఇక్కడ తిరుగాడుతూ ఉన్నాయి అన్నట్టుగా ఉంది మనకి. అదే ఇది ఆసురీ శక్తికి సంబంధించిన ఆలోచన. అదే దైవీ శక్తికి సంబంధించిన ఆలోచన ఎలా ఉంటుంది? నేనే అంటే విశ్వాత్మ. ఉన్న ఒకే ఒక ఆత్మ ఏదైతే ఉందో ఆ ఒక ఆత్మని ఉద్దేశిస్తూ నేను అని అక్కడ అంటాం. ఇక్కడ నేను అంటాము, అక్కడ నేను అంటాం, కానీ దాని యొక్క విశాలత్వం, ఇక్కడ పరిమితత్వం. అట్లా మనకి ఈ రకరకాలైనటువంటి సిద్ధాంతాలు ఇట్లా ఒకదానికి ఒకటి వ్యతిరేకమైనవి వస్తూ ఉంటాయి. సరే, అట్లా భౌతికతకి వచ్చే ఈ సిద్ధాంతాలన్నీ కొత్త సిద్ధాంతాలు ప్రతిపాదిస్తున్నారు. అవన్నీ ఏమవుతున్నాయి? మెటీరియాలిటీ, పూర్తిగా భౌతికవాదాన్ని సమర్థిస్తే ఇవి వస్తున్నాయి సిద్ధాంతాలు. ఇంకా ప్రజాబాహుళ్యం చాలా ఇబ్బంది పడుతుంది. అందువల్ల కొంతమంది ద్వారా మళ్ళీ ఏం చేస్తారు? ఈ దైవీ శక్తి పనిచేసి యూనివర్సాలిటీ ఆఫ్ డాక్టరెన్స్, విశ్వవ్యాపకత్వంగా ఉండేటటువంటి ఏకత్వానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు మళ్ళీ ప్రాచుర్యంలోకి వచ్చేటట్టు చేసుకుంటారు. దాంట్లో ఒకటే ఈ ఎనక్సగోరస్. ఎనక్సగోరస్ ప్రీ సోక్రటిక్ ఎథీనియన్ ఫిలాసఫర్. సోక్రటీస్ కన్నా ముందు ఉన్న ఆయన. మనకి తత్వవేత్తలు, గ్రీకు తత్వవేత్తలు అనగానే ముందు సోక్రటీస్ గుర్తొస్తాడు మనకి. పైథాగరస్ ఒకళ్ళు, సోక్రటీస్ ఒకళ్ళు, ఈ ఇద్దరు బాగా గుర్తొస్తారు మనకి. అందుకని వాళ్ళ పేరుతో వాళ్ళకి ముందున్న వాళ్ళ తర్వాత వాళ్ళ అన్నట్టుగా మిగతా వాళ్ళ గురించి చెప్పేటప్పుడు, అంటే మిగతా వాళ్ళు అంతగా ప్రాచుర్యంలో లేరు కాబట్టి, ఆ రోజుల్లో ఉన్నారు కానీ ప్రాచుర్యంలో, మనకిప్పుడు ప్రాచుర్యంలో లేరు కాబట్టి, మనకి ఈ రోజుల్లో ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్నది సోక్రటీస్ ఒక ఆయన, అలాగే పైథాగరస్. మనం ఫిలాసఫీ గురించి మాట్లాడుకుంటుంటే వీళ్ళు వీళ్ళ వీళ్ళు వీళ్ళ గురించి చెప్పుకోకుండా మనకి వీలు పడదు. పైథాగరస్ గాని, సోక్రటీస్ గాని, ప్లేటో, అరిస్టాటిల్, ఇట్లా వీళ్ళందరి గురించి మనం చెప్పుకుంటేనే ఆ ఫిలాసఫీ గురించి చెప్పుకున్న విషయం పూర్తవుతుంది అన్నట్టుగా ఉంటుంది. ఇట్లా వాళ్ళలో ఎనక్సగోరస్ అన్న ఆయన కూడా ఉన్నాడు. ఆయన సోక్రటీస్ కన్నా ముందు ఉన్నవాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరైనా కానీ ఒక సిద్ధాంతం తయారు చేశారంటే ఇక్కడ హఠాత్తుగా పుట్టుకురాదు. అంతకు ముందున్న సిద్ధాంతాలు, దానికి ముందున్న సిద్ధాంతాలు, వాటిని ఆధారం చేసుకుని అప్పుడు ఆ సిద్ధాంతం తయారు చేసినప్పుడు ఉన్న పరిస్థితులు, దానికి తగిన విధంగా ఆ సిద్ధాంతం ఉంది.
తర్వాత కాలక్రమేణా వేల సంవత్సరాలు గడిచిపోయినాయి. వేల సంవత్సరాలు గడిచిపోయేటప్పటికి ఈ మానవాళిలో, ఈ మూల జాతుల్లో కొత్త జాతులు వస్తున్నాయి. మూడో జాతి అయిపోయింది, నాలుగో జాతి అయిపోయింది, ఐదో మూల జాతి, మళ్ళీ ఒక్కొక్క మూల జాతిలో ఉపజాతులు, ఇవన్నీ కొత్తవి వస్తున్నాయి. వచ్చేటప్పటికల్లా ఏమవుతుంది, వీళ్ళు ఇంకా వికాసవంతం చెందిన వాళ్ళుగా ఉంటారు. అటు భౌతికంగా కానీ ఇటు ఆధ్యాత్మికంగా కానీ వికాసవంతంగా అంతకుముందున్న దానికన్నా అభివృద్ధి చెంది ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు. అప్పుడేంటి, వీళ్ళకి అనుగుణంగా, వీళ్ళు అభివృద్ధి చెందిన దానికి అనుగుణంగా ఆ సిద్ధాంతాలని మరింత ముందుకు తీసుకువెళ్ళి ఇంకొక కొత్త సిద్ధాంతంగా తయారు చేస్తూ ఉంటారు. ఏదైనా ఒక కొత్త సిద్ధాంతం తయారైంది అంటే అంతకు ముందున్న దానికి ఆధారంగా దీన్ని ఇప్పటి కాలానికి వీలుగా దాన్ని బయటకు తీసుకురావడం. ఇప్పుడు కార్ల్ మార్క్స్ ఉన్నాడు, కమ్యూనిజం తీసుకొచ్చాడు అంటే ఆయన హఠాత్తుగా తీసుకురాలా. ఆయనకు ఆధారంగా అంతకుముందు డెమోక్రటిస్ అనే ఇంకా కొంతమంది తత్వవేత్తలు ఉన్నారు. ఆ తత్వవేత్తల యొక్క సిద్ధాంతాలని ఆధారంగా చేసుకుని ఆలోచన విధానం, మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలి. ప్రధానంగా ఏంటి, ఎవరు ఆలోచించినా మానవాళి, ఈ ప్రపంచం మీద ఉన్నటువంటి, ఈ భూగోళం మీద ఉన్నటువంటి మానవాళి, సమస్త మానవాళి సుఖ సంతోషంతో ఆనందంగా జీవితం అనుభవించాలి అన్నదే తత్వవేత్తల యొక్క ప్రధాన ఆశయం. అది ఎట్లాగా ఏంటా అనే దాంట్లో విభేదిస్తూ రకరకాల సిద్ధాంతాలు వాళ్ళకి అందినట్లుగా తయారు చేసుకుంటూ వస్తున్నారు. ఎనక్సాగరస్ ఎవరన్నమాట, ప్రీ సోక్రటిక్ ఎథేనియన్ ఫిలాసఫర్. ఏథెన్స్ నగరం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మనకి ఎలాగైతే నలంద, తక్షశిల, మనది ఇట్లాగా ఈ తత్వవేత్తలకి సంబంధించి, ఫిలాసఫీకి సంబంధించి పెద్దగా సిద్ధాంతాలు ఇవన్నీ ఎక్కువగా లేవు. ఎందుకంటే ఉన్నా కానీ చాలా తక్కువ. మనకి గ్రీకు ఫిలాసఫర్స్ ప్రాధాన్యత వహించినట్టుగా ఇక్కడ అంతగా లేదు. ఎందుకంటే మన ఫిలాసఫీ అంతా ఏకత్వం నుంచి వచ్చింది. వేదము ఆధారంగా, వేద విజ్ఞానం ఆధారంగా ఏకత్వంగా వచ్చింది కాబట్టి ఇంక వేరే ఫిలాసఫీస్ తో అంత అవసరం పడలేదు. ఇప్పుడు బయటకు వచ్చినప్పటికీ ఈ పాశ్చాత్య దేశాలకి ఈ వేద జ్ఞానం కొంచెం దూరంగా ఉంది కాబట్టి, అందుబాటులో లేదు కాబట్టి వాళ్ళకి సంబంధించి కొద్దిగా తీసుకొస్తూ రావడంతో రకరకాల తత్వవేత్తలు బయలుదేరారు అక్కడ. దాంట్లో ఎనక్సాగరస్ ఆయన ప్రీ-సోక్రటిక్ అథేనియన్ ఫిలాసఫర్ who maintained that everything is composed of very small particles that were arranged by some eternal intelligence. ఈయన ఏం చెప్పాడు, మొత్తం చోటంతా ఎట్లాగా నిండి ఉన్నది, టినీ ఆటమ్స్, పరమాణువులతో నిండి ఉన్నది. వెరీ స్మాల్ పార్టికల్స్ that were arranged by some eternal intelligence. అట్లా పరమాణువులతో మొత్తం నిండి ఉన్నది కదా. ఆ పరమాణువుల్ని ఎవరు తయారు చేశారు, వాటిని అట్లాగా ఎవరు అమర్చారు, ఎవరు అమర్చి ఉండాలి. మరి ఆ అమర్చడంలో కూడా ఎంతో బుద్ధి కోశంతో పనిచేయచ్చు, బుద్ధితో పనిచేసి సామాన్యమైన విషయం కాదు. వాటిని దేనికైనా అది స్పందించేటట్టుగా అన్ని వస్తువులు ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళటానికి వీలుగా, ప్రతి శబ్దము, పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక చోట నుంచి ఇంకో చోటకి వినికిడి, ఎక్కడో మాట్లాడుతుంటే ఎక్కడో శబ్దం చేస్తే అది మన దాకా వచ్చి వినపడటం, దృష్టి ఎక్కడో ఉన్నదాన్ని మనం చూస్తూ ఉండటం, మన కంటికి సంబంధించి ఎంతవరకు శక్తి ఉందో అంత దూరం మనం చూడగలగటం, అన్ని వస్తువులు చక్కగా కనిపిస్తూ ఉండటం, ఇవన్నీ ఎట్లాగా సాధ్యమవుతుంది? ఈ అణువులు,
ఈ చోటులో ఉన్నటువంటి పరమాణువులు ఒకదాని నుంచి ఇంకొక దానికి అది ప్రసరింపబడి మొత్తం అణువులన్నీ పనిచేస్తేనే ఇదంతా మనకి తెలుస్తుంది. కాబట్టి ఈ అణువుల్ని ఇంత తెలివితేటలతో, ఇంత మేధావిగా ఎవరో తయారు చేశారు. ఆ తయారు చేసేవాళ్ళు ఎటర్నల్, శాశ్వతంగా ఉన్నవాళ్ళు. శాశ్వతంగా ఉన్న ఇంటెలిజెన్స్ ఒకటి ఉన్నది. బై సమ్ ఎటర్నల్ ఇంటెలిజెన్స్. అది ఆయన సిద్ధాంతం యొక్క ప్రధానమైన విషయం. అదే సోక్రటీస్ కి సంబంధించి మళ్ళీ ఆ సోక్రటీస్ ముందు, సోక్రటీస్ తర్వాత అని కొంత చెప్పుకుంటూ వస్తున్నాం కదా. ఆయన కూడా ఏంటి చెప్పాడు అనేది, Socrates considered to be the founding father of Western philosophy. పాశ్చాత్య దేశాల్లో ఉన్న తత్వం అంతా, ఫిలాసఫీ అంతా ఈయనకు ముందు కూడా ఉంది. సోక్రటీస్ కు ముందు ఉండబట్టే కదా సోక్రటీస్ దాన్ని అభివృద్ధి పరిచింది. ఎవరైనా కానీ దానికి ముందు ఉన్న దాన్ని అభివృద్ధి పరుస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడి నుంచి మొదలైంది అంటానికి లేదు. సీక్రెట్ డాక్టర్ను హఠాత్తుగా ఏమి రాలేదు. దీనికి సంబంధించి పాశ్చాత్య తత్వవేత్తల్లో, పాశ్చాత్య ప్రపంచంలో ఆ తత్వవేత్తల్లో నెమ్మదిగా కొద్దిగా ఆ యూనివర్సాలిటీ. ఇప్పుడు అనాక్సగరస్ అన్నాడు. ఏమన్నాడు ఆయన? వెరీ స్మాల్ పార్టికల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ వెరీ స్మాల్ పార్టికల్స్ దట్ వర్ అరేంజ్డ్ బై సమ్ ఎటర్నల్ ఇంటెలిజెన్స్. సమస్తము దేనితో నిండి ఉన్నది? పరమాణువులతో నిండి ఉన్నది. అత్యంత సూక్ష్మమైన అణువులతో నిండి ఉన్నది. అణువులతో ఏర్పాటు చేయబడి ఉంది. అణువులతో కూర్పు చేయబడి ఉంది చోటు మొత్తం. అట్లా చేశారంటే ఎవరో ఇంటెలిజెన్స్, ఎటర్నల్. అది ఎలాగా ఇంటెలిజెన్స్? మరి ఆ ఇంటెలిజెన్స్ ఏదో ఒకసారి అక్కడ పెట్టేసి సర్దేసి వెళ్ళిపోతే మళ్ళీ అది అటు ఇటు పాడైపోతుంది. మరి పాడు కాకుండా ఇప్పటిదాకా మనకి లక్షల సంవత్సరాల నుంచి మనకి ఇప్పటిదాకా కూడా అది మనకి అందుబాటులోకి ఉంది అంటే ఎటర్నల్. ఎల్లప్పుడూ దాన్ని కాపాడుతూ, దాన్ని స్థితి చెందిస్తూ, ఎప్పటికప్పుడు మళ్ళీ అలాగే ఉండటం కాకుండా అది నాశనం అయిపోతూ ఉంటుంది. మరలా దాన్ని కొత్తది తయారవుతూ ఉంటుంది. కొంతసేపు సృష్టి స్థితి లయములు నిరంతరము జరుగుతూ ఉంటాయి. ఇట్లా నిరంతరము వీటిని ఏర్పాటు చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళే ఇంటెలిజెన్స్. మనకి తెలియని బుద్ధిజీవులు, దీన్ని మనకన్నా మించిన వాళ్ళు దీన్ని ఇట్లాగా ఏర్పాటు చేసి దాన్ని కాపాడుతూ ఉన్నారు. అట్లాగే సోక్రటీస్ ఏం చేసేవాడు? ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ వెస్టర్న్ ఫిలాసఫీ, ఎగ్జామిన్డ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ ఇన్ ఏన్షియంట్ ఏథెన్స్. టు హిస్ ఓన్ డిటర్మెంట్, Socrates was put to death in 399 BC. అంటే క్రీస్తు పూర్వం 399 సంవత్సరంలో ఆయన్ని విషాహారం ఇచ్చి చంపేశారు కదా. మనం ఫర్ షోయింగ్ ఇర్రెవరెన్స్ టువర్డ్స్ ద గాడ్స్. ఇది చాలా తమాషాగా ఉంటుంది ఇదంతా. ఇర్రెవరెన్స్, రెవరెన్స్ అంటే మనం ఎంతో భక్తి, వినయం, సమర్పణ ఒకదాని పట్ల. అది అంతకుముందు ఏం జరుగుతోంది? మతం చాలా ప్రాధాన్యత వహిస్తూ, దైవము ఎక్కడో ఉన్నాడు, ఆయన కింద కొంతమంది దేవతలు కొంతమంది ఉండి పనిచేస్తూ ఉన్నారు. అట్లా దేవతలు, ఈ మొత్తానికి సంబంధించిన దైవము, ఇట్లా ఈ పేర్లతో వీళ్ళు వ్యక్తులుగా ఉన్నారు.
వాళ్ళని మనం పూజించాలి. వాళ్ళని పూజిస్తేనే మనకు కావాల్సినవి వస్తూ ఉంటాయి అన్నట్టుగా ఒక భావము బాగా ప్రబలి ఉంది. అయితే వాటిని ఎలాగ ఇచ్చారు? మనం ఇప్పుడే ఎట్లాగైతే మనం వీటిలో ఉన్న రహస్యముగా, నిగూఢముగా దాగి ఉన్నటువంటి ఆ విషయాల్ని మనం వెలికి తీసి, దాంట్లో ఉన్న గూఢార్థాన్ని మనం ఎలాగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. అట్లా గూఢార్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఏం చేశారు? అక్కడ వాళ్ళున్నారు అంతే ఇక. వాళ్ళని మనం భక్తితో శిరస్సు వంచి నమస్కరించాలి అన్నట్టుగా ఒక భావం ఉండేటప్పటికి, ఈ సోక్రటీస్ ఏమో ఇట్లాగా వీళ్ళు ఫిలాసఫర్స్ ఎవరైతే ఉన్నారో తత్వవేత్తలు, వీళ్ళు అట్లా కాదు. అవన్నీ వాటి పట్ల భక్తిని వీళ్ళు తెలియచేయలేదు. వాటిని వ్యతిరేకించారు. అంటే విగ్రహారాధనని వ్యతిరేకించడం. అంటే ఇక్కడ ఇట్లా దేవుళ్ళనేది లేదు. అవన్నీ ప్రకృతిలో ఉన్న శక్తులు అన్నట్టుగా ఈ మొత్తానికి సంబంధించి ఒకడు ఇది ఉన్నాడు. ఒకడు నడుపుతున్నాడు ఈ మొత్తాన్ని అన్నట్టుగా ఒక శక్తి నడుపుతోంది అన్నట్టుగా దానికి వ్యతిరేకంగా ఉండేటప్పుడు కల్లా ఇప్పుడు ఈయన్ని అట్లా ఆ ఫిలాసఫర్స్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు ఆ ఉన్న విషయాన్ని జాగ్రత్తగా చెప్తూ వచ్చారు. అట్లా చెప్పిన ప్రతి వాళ్ళని అంటే వీళ్ళకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి, మతానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈ పర్సనిఫికేషన్ అంటే వ్యక్తులుగా ఆ దైవాన్ని తీర్చిదిద్ది. ఇదిగో ఫలానాయన అట్లా ఉంటాడు, ఫలానాయన ఇలా ఉంటాడు, ఫలానాయన అక్కడ ఉంటాడు. ఆయన్ని మనం ప్రార్థించాలి, పూజలు చేయాలి అని అట్లాగా దాన్ని పెంపొందిస్తూ ఉండటం వల్ల వీళ్ళలో మూఢ విశ్వాసాలు బాగా పెరిగిపోతున్నాయి. వాటికి వ్యతిరేకంగా వీళ్ళు ఉన్న విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేశారు. దాంతో వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి వాళ్ళని చంపేయటం వస్తుందన్నమాట. అట్లాగా సోక్రటీస్ అట్లాగా వచ్చినాయన. ఈ సోక్రటీస్ కన్నా ముందే ఎనక్సగరస్ అన్నాయన ఈ పద్ధతిలో చెప్పుకుంటూ వచ్చాడు. Anaxagoras proposed that the moon shines by reflected light from the red hot stone which was the sun. అంటే మనం ఇక్కడ ఎందుకు ఫిలాసఫీ తత్వశాస్త్రం ఎందుకు అంతగా ప్రోత్సాహం వహించలేదంటే మనం అంతకు ముందే ఈ వేదంలో సమస్తము ఉన్న విషయాలన్నీ చక్కగా ఇవ్వబడింది. ఉపనిషత్తుల్లో కానీ, పురాణాల్లో కానీ, వేదంలో కానీ అందజేయబడింది మనకి ఈ భారతీయ సనాతన ధర్మంలో. అందువల్ల ఇక్కడ ఇక వాదాలకేమీ అవకాశం లేదు. ఇక ఉన్నది ఉన్నట్టుగా దర్శింపబడిన దాన్ని మనకి అందించారు. ఇప్పుడు ఇక్కడ ఈ విషయం ఉన్న విషయం ఇది అంటే సూర్యుడి యొక్క కాంతి ప్రతిఫలించి చంద్రుడి మీద కాంతి పడి ప్రతిఫలించి భూమికి కాంతి అందుతుంది. చంద్రుడు అట్లా ప్రకాశిస్తున్నాడు, స్వయం ప్రకాశకుడు కాదు. సూర్యుడు స్వయం ప్రకాశకుడు, చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు. ఇవన్నీ మనకి పురాణ కథల్లో గాని, ఉపనిషత్తుల్లో గాని, అట్లాగే అసలు ఆ జ్యోతిషం వీటికి సంబంధించి గాని అంటే 3 తత్వాలుగా సౌరతత్వం, చంద్రతత్వం, భూతత్వం ఇవన్నీ ఇట్లా చక్కగా వివరించారు అంతకు ముందే. కానీ ఇవేవో కొత్త విషయాలు అన్నట్టుగా మనం చెప్పుకోవాల్సిన పని ఏర్పడింది వీళ్ళ పాశ్చాత్య ప్రపంచానికి. ఇప్పుడు ఎనక్సగరస్ ఏం ప్రపోజ్ చేశాడు అంటే మనకి ఎప్పుడు ఈ మధ్య కాలంలోనే కదా ఏమని క్రీస్తు పూర్వం 300, 400 ఆ సంవత్సరాల ప్రాంతం అంటే 2000లో ఉన్నాం ఇప్పుడు. అంటే క్రీస్తు తరువాత నుంచి 2000 సంవత్సరాలు జరిగింది. ముందు ఒక 400 సంవత్సరాలు అయితే 2400 సంవత్సరాల క్రితం ఈ విషయం చెప్తే ఏ విషయము? సూర్యుడి నుంచి చంద్రుడి మీద కాంతి పడి
ఆ కాంతిని ప్రతిఫలింపజేస్తూ ఆయన ప్రకాశిస్తున్నాడు. అంతేగాని చంద్రుడికి స్వయం ప్రకాశం లేదు అన్న విషయం చెప్తే అది చాలా గొప్ప విషయం అన్నట్టు దాన్ని మళ్ళీ వ్యతిరేకించేవాడు. అట్లాగా జరుగుతుందన్నమాట. ది ఫస్ట్ సచ్ రికార్డెడ్ క్లెయిమ్ అంటే పాశ్చాత్య ప్రపంచంలో మొట్టమొదటిగా చెప్పిన వాడు ఎనక్జగరస్ అని ఆ పేరు వచ్చేసింది ఆయన పాపం. ఇది ఎప్పుడో ఉన్నది మనకి ఇక్కడ వేల వేల సంవత్సరాల నుంచి ఆ సనాతన ధర్మంలో, భారతీయ సనాతన ధర్మంలో, ఆ వేద విజ్ఞానము, పురాణాల్లో, ఉపనిషత్తుల్లో ఈ విషయం ఎప్పుడో వివరించబడి ఉంది. అయితే ఇది కొత్త విషయముగా ఎనక్జగరస్ మొట్టమొదటిసారిగా ప్రపంచానికి తెలియజేశాడు. ఇది ఏమని? మూన్ షైన్స్ బై రిఫ్లెక్టెడ్ లైట్ ఫ్రమ్ ద రెడ్ హాట్ స్టోన్ విచ్ వాజ్ ద సన్. సూర్యుడి కాంతిని స్వీకరించి దాన్ని ప్రతిఫలింపజేస్తూ ప్రకాశిస్తున్నాడు చంద్రుడు అని. షోయింగ్ గ్రేట్ జీనియస్, he was also able to take the next step and become the first to explain correctly the reason for eclipses of the sun and moon. అట్లాగే మనకి ఈ గ్రహణాలు ఎలాగ వస్తున్నాయి వాటిని కూడా ఆయన మొట్టమొదటిసారిగా వివరించాడు అన్నట్టుగా వచ్చిందనమాట. ఇప్పుడు ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం అయితే ఆయన కొంత మేలు చేశాడు. అట్లాగా పూర్తిగా భౌతికవాదంలోకి కూరుకుపోతున్న సమయంలో, పాశ్చాత్య ప్రపంచంలో పూర్తిగా భౌతికవాదంలోకి కూరుకుపోయే సమయంలో ఈయన వచ్చి యూనివర్సాలిటీ ఆఫ్ డాక్టరీన్స్ ఏదైతే మనం మరుగున పడిపోయి ఉన్నాయో, విశ్వానికి సంబంధించినటువంటి మొత్తానికి సంబంధించిన ఏకత్వానికి సంబంధించిన సిద్ధాంతాలు వాటిని మళ్ళీ వెలికి తీసి ఈయన ప్రజాబాహుళ్యానికి అందించారు. దీని గురించి ఇంకా కొద్దిగా రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. వాసుదేవుని గురించి రేపు వివరించుకుందాం. థ్యాంక్ యూ సార్. వాసుదేవ్.